హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు. ఈరోజు మీకోసం ఒక బుర్జీ అంటే ఏంటి? ఇప్పుడు మనం చాలా కూరగాయలు ఉంటాయి, అంటే ఈజీగా కట్ చేసేసుకుంటాం, చూడడానికి షేప్ ఉంటుంది, వాటిని కూరగాయలు ఈ పేర్లు రకరకాల పేర్లు పెట్టి చేస్తారు. కానీ కొన్నిసార్లు ఉంటుంది ఏంటంటే మనం కోడిగుడ్డు ఇరక్కొట్టామనుకోండి, దాన్ని ఇలా అంటే రకరకాల షేపుల్లో అయిపోతుంది, దాన్ని నీట్గా కట్ చేసుకోము, ఏం చేయము, దాన్ని బుర్జీ అంటాం. అయితే బుర్జీలు ఎందుకు చేసుకుంటారంటే ముఖ్యంగా చపాతీలు అవి ఇవి మనం తినేటప్పుడు కూడా చాలా జ్యూసీగా తినడానికి బాగుంటుంది. అలాగే మనము రొట్టెలు చేసుకొని దాని లోపల పరిచి ఇలా రోల్ లాగా చేసుకొని టిఫిన్ బాక్స్లో పెట్టుకొని తినడానికి ఈ బుర్జీలు చాలా బాగుంటాయి. అయితే బుర్జీ అనేది మనం కోడిగుడ్డుతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు, కొన్ని ముఖ్యంగా ఇదేంటి పన్నీరు ఇలాంటి వాటితో కూడా చేసుకుంటారు. అయితే ఈ పన్నీర్ బుర్జీ వచ్చేసరికి నాకు మా కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి. అయితే మా దగ్గర ఒక వెజిటేరియన్ ఉండేవాడు, మిగతా వాళ్ళంతా నాన్ వెజిటేరియన్. మేమంతా రోజు కోడిగుడ్డు బుర్జీలు చేసుకొని తినేవాడు. వాడు రోజు ఇలా చూసేవాడు. ఒకరోజు వెళ్ళి పన్నీర్ తీసుకొచ్చి పన్నీర్తో బుర్జీ చేశాడు. ఆ బుర్జీ ఎప్పటి నుంచో కనుక్కున్నారు, కానీ ఆ రోజు ఆ పన్నీర్ బుర్జీ కోడిగుడ్డు బుర్జీ తిన్న తర్వాత ఈ కోడిగుడ్డు ఈ పన్నీర్ బుర్జీ ముందు ఎందుకు పనికి రాలేదు. మేమందరం కూడా అప్పటి నుంచి పన్నీర్ బుర్జీ అని పన్నీర్ బుర్జీ తినడం స్టార్ట్ చేసాం. అంత బాగుంటుంది మరి. సో ఈరోజు ఈ పన్నీర్తో బుర్జీ ఎలా చేయాలో చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మరి ఈ బుర్జీలు చేసేటప్పుడు వెన్నతో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం బటర్ వేసేసి మనం దీంట్లో జీలకర్ర కూడా ఒక పక్కన వేసుకుందాం. ఈ బటర్ కొంచెం వేగే లోపల ఈ జీలకర్ర కూడా వేగుతూ ఉంటుంది. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఈ జీలకర్రతో పాటు కలిపేసి తర్వాత మనం వెన్నలో వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బుర్జీల్లో ఈ గార్లిక్ వేసుకుంటే మంచి సువాసన ఇస్తుంది. అయితే ఈ వెన్న కరగగానే ఇంకా ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేడెక్కింది అనుకోండి, ఈ వెన్న కొంచెం బ్రౌన్గా అయ్యే అవకాశం ఉంటుంది. అది అయ్యే లోపల సన్నగా తరిగిన గార్లిక్ వేసేసుకుందాం. వేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు వెన్న ఎక్కువగా బ్రౌన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే దీని గార్లిక్ కూడా కొంచెం ఎప్పుడైనా గార్లిక్ గుర్తుపెట్టుకోండి, నూనెలో కానీ వెన్నలో కానీ ఎప్పుడన్నా చేసేటప్పుడు బ్రౌన్ అవనిచ్చారనుకోండి దాన్ని కొంచెం అంత బిటర్నెస్ వస్తుంది. కానీ అది నాకు పప్పులు చేసేటప్పుడు అంటే మనం కందిపప్పు టమాటా పప్పు అలా చేసుకునేటప్పుడు చాలా ఇష్టం. కానీ వేరే చేసేటప్పుడు మాత్రం బ్రౌన్ అవనివ్వను. ఇందులో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ బుర్జీల్లో మనం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసినప్పుడు మనం బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్వెట్ అంటారనమాట. ఆ ఉల్లిపాయ కొంచెం చూడడానికి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మనం వేపుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం కొంచెం అంత మన సాల్ట్ టాటా సాల్ట్ కొంచెం వేసుకుంటే సమానమైన ఉప్పుదనంతో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. సో కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయల్లో ఉన్న తేమ బయటకు వచ్చి ఉల్లిపాయలు కూడా తొందరగా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడంత పసుపు. అయితే పసుపు ఏంటి అంటే మనం నీళ్ళల్లో వేసామనుకోండి, అంటే ఏదైనా సాస్ గ్రేవీ తయారైనప్పుడు పసుపు వేస్తే దాని కలర్ అంత గొప్పగా రాదు. అదే కనుక కొంచెం నూనెలో కనుక వేస్తే దాని కలర్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మనకి సువాసన కూడా పసుపు సువాసన చక్కగా ఉంటుంది. ఇది అయిన తర్వాత ధనియాల పొడి అలాగే కొంచెం కారపొడి కూడా వేసేసుకుందాం. ఇది చిన్నపిల్లల వంట. నేను ఏదో పెద్దగా చూపిస్తున్నాను అనుకోవద్దు. పిల్లలకి ఒకసారి చూపించారంటే చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఎందుకంటే ఎలా చేసినా ఈ బుర్జీ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. దీని తర్వాత మనం ఇందులో సన్నగా తరిగిన టమాటాలు అలాగే ఒక మంచి బుర్జీకి మంచి ఫ్లేవర్ రావాలి అంటే క్యాప్సికమ్. మీ దగ్గర గ్రీన్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, ఏ క్యాప్సికమ్ ఉన్నా షిమ్లా మిర్చి మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి షిమ్లా మిర్చి ఎన్నో రకాలుగా మనకి మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు మన రాష్ట్రంలోనే ఈ షిమ్లా మిర్చి కొంచెం ఎక్కువగా పండిస్తున్నారు. కానీ ఇక్కడ వాడకం కంటే ఎక్స్పోర్ట్ బాగా చేస్తున్నారు. అంటే రైతుకి మంచి గిట్టుబాటు అవుతుంది, మంచి ధర వరల్డ్ మార్కెట్లో పలుకుతుందని ఈ క్యాప్సికమ్. అయితే క్యాప్సికమ్ నాకు ఎందుకు ఇష్టం అంటే మీరు చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, వెజిటేరియన్ కానీ దేనికైనా దాంట్లో కొంచెం అంత క్యాప్సికమ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది.
ఆ టేస్ట్ ఒక్కసారి అలవాటైందంటే కొంచెం అన్నిట్లో వేసుకోవాలనిపిస్తుంది. మష్రూమ్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి ఏ డిష్లో వేసినా ఆ డిష్కి మంచి సువాసన ఇస్తుంది. ఇలా వేసిన తర్వాత చెప్పాను కదా ముందే, ఆకుకూరలు ఏమన్నా ఉంటే కూడా అవి బుర్జీల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పాలకూర కూడా నా దగ్గర ఉంది. పాలకూర కూడా వేసేసి దీంట్లో పాటు కలిపేసుకుందాం. ఎటువంటి ఆకుకూర అయినా ఇప్పుడు ఒక్కటే ఏంటి అంటే మీరు మెంతి కూర ఇలాంటివి వేసేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి. వేరే ఆకుకూరలు ఏవైనా కానీ మనం వేసేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది, భలేగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆకుకూరలు అవి వేసేటప్పుడు మనం ఎప్పుడు ఎక్కువగా కుక్ చేయకూడదు. అందుకని చెప్పి బుర్జీ ఈ మసాలా అంతా కొంచెం ఉడికిన తర్వాత మీరు ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పన్నీర్ వేస్తున్నాను. ఎన్నో రకాల బుర్జీలు చేసిన ఈ పన్నీర్ బుర్జీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఆ మంచి బైట్ ఆ టేస్ట్ రావాలంటే ఈ పన్నీర్తో ట్రై చేసుకోవచ్చు. పన్నీర్ని చిన్నగా చాప్ చేసేసాను. అయితే యూజువల్గా మనం ఎప్పుడైనా బుర్జీ అంటే బంగాళదుంప బుర్జీ అని కూడా చిదిమినాను. ఏదైనా కూరగాయల్ని చిదమగలిగితే దాంతో బుర్జీ చేసుకోవచ్చు. సో ఈ పన్నీర్ని మీరు కావాలంటే చిన్నగా ఇలా చేతితోటి కూడా చిదిమేసి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మన పన్నీర్ బుర్జీ, అందులో కొంచెం ఆకుకూర అన్నీ వేసాము, టమాటా కూడా వేసాము. మనకి ఆకు అంతా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఎక్కువగా ఆకుకూర వేస్తే మనకి ఆ గ్రీన్ కలర్ అనేది కనపడాలి. ఇందులో నేను వేసిన ఆకుకూర కొంచెమే, సో ఆ కలర్ నాకు ఇంపార్టెంట్ కాదు. ఏ కలర్ ఇంపార్టెంట్? మనకి టమాటా వేసాం, ఆ కొంచెం ఎర్రదనం, క్యాప్సికమ్ వేసాం, దాని పసుపుదనం, అలాగే పన్నీర్ వేసాం, దాని తెల్లదనం. ఈ మంచి కాంబినేషన్స్, ఈ కలర్స్లో మంచి కలర్ వస్తుంది, రుచి కూడా ఉంటుంది. ఎందుకు మూత పెట్టానంటే నాకు ఇది డ్రై అవ్వకూడదు, తినేటప్పుడు కొంచెం జ్యూసీగా ఉండాలి, అప్పుడు భలేగా ఉంటుంది. ఒక్క నిమిషం ఇట్లా పెట్టేసి తర్వాత స్టవ్ కట్టేయండి. ఈ బుర్జీ రెడీ. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలంటే ఈ బుర్జీలు భలేగా ఉంటాయి. ఒక్క నిమిషం అయిన తర్వాత మనం స్టవ్ కట్టేద్దాం. దాన్ని చూసారా, స్టీమ్ అంతా లోపలే ఉండిపోయింది. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్పు అది సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే బుర్జీ రెడీ. సూపర్ టేస్టీ చిట్టి రొట్టెలు చేసుకొని దాంట్లో కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి పిల్లలకు కూడా ఇంకోటి ఏంటంటే ఈ పన్నీర్ బుర్జీలో ఆ జ్యూసీగా తినడం ఇష్టం అన్నాను కదా. పన్నీర్ అంటే మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, అది చీజ్ ఎప్పుడన్నా వేడి తాకితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది మెల్టింగ్ చీజ్ కాదు, కానీ మన ఇండియన్ చీజ్ కాబట్టి ఈ పన్నీర్ సాఫ్ట్గా అయిపోతుంది. తినడానికి భలేగా జ్యూసీగా కూడా ఉంటుంది. వేడి పుల్కాలు ఇలా చేతిలో కాలుతా ఉన్నా ఆహా చూసారా, వేడిగా పొగొచ్చేస్తుంది. ఇలాంటి దాంట్లో మనం వేడి బుర్జీ కూడా వేసుకొని వా సూపర్గా ఉంటుంది. అంటే నేను ఇలా తినేస్తున్నాను, ఇలా తినాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా వేసుకొని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, పుల్కాని తుంచి తినండి, లేకపోతే వేడిగా పుల్కాల మధ్యలో ఈ బుర్జీ వేసుకొని తింటే ఓహో, కానీ చాలా వేడిగా ఉంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏదైనా ఫుడ్ మనం తినాలంటే వేడిగా తింటేనే దాని అసలైన రుచి మనకు తెలుస్తుంది. ఏంటి సంజయ్ ఎప్పుడు చూసినా అని తింటాడంటే ఎప్పుడు వేడిగా ఫ్రెష్గా తింటాడు. మరి మీరు కూడా వీలైనప్పుడు వేడిగా ఫ్రెష్గా చేసి సర్వ్ చేయండి. చాలా రకాల వంటలు ఉంటాయి, ముందు చేసి పెడితే బాగుంటాయి, కానీ చాలా మటుకు వంటలు ఫ్రెష్గా చేస్తేనే చెయ్యి కాలింది. అందుకని మరి కొంచెం ఒక్కసారి ఊది ఆహా సూపర్ అంటే సూపర్. మనం రొట్టెలు చేసుకున్న వేడి బుర్జీ వేసి ఇలా ఇచ్చారనుకోండి, అమోఘం అమృతం. సూపర్ అంటే మరి సూపరే. లోపల జ్యూసీగా టేస్టీ పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో ఆలోచించడం ఏముంది, మీరు కూడా చేయండి, తినండి, వా అనండి. పాలక్ పన్నీర్ బుర్జీ తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేడి చేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో పసుపు, ధనియాల పొడి, కారం, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర తురుము వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి చిన్న మంటపై మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి రొట్టెతో సర్వ్ చేసుకుంటే
చాలా బాగుంటుంది. ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో మీ అందరి కోసం రాజస్థాన్ నుంచి చక్కటి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసాను. వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తింటారు, లేదంటే ఈవినింగ్ స్నాక్కి తింటారు, లేదంటే రాత్రి కూడా తింటారు. కానీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇది చాలా చాలా హెల్దీ, ఎందుకంటే మనం మొక్కజొన్న పిండితో చేయబోతున్నాం. మొక్కజొన్న పిండిలో చాలా చాలా ఫైబర్ ఉంటుంది, మనకు చాలా మంచిది. ఈ రెసిపీ పేరు తిక్కడ్. ముందుగా మనకు కావాల్సింది 1 కప్పు మొక్కజొన్న పిండి. నేనైతే ఇంట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి, మొక్కజొన్న పిండిని పెట్టుకుంటాను. అలాగే రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి ఇవన్నీ మనకి చాలా మంచిది. కాబట్టి నేను ఎప్పుడైనా ఇంట్లో స్టాక్ పెట్టుకొని రకరకాల పిండిలతో నేను రకరకాల వంటలు కానీ బ్రేక్ఫాస్ట్లో అయితే ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు తినేది మెయిన్గా బ్రేక్ఫాస్టే కాబట్టి ఎక్కువగా నేను బ్రేక్ఫాస్ట్లు వెరైటీ చేస్తాను. ఇందులో 1 కప్పు మొక్కజొన్న పిండి అయితే మీరు 1 కప్పు మన గోధుమ పిండి వాడుకోవాలి. సో ఫస్ట్ ఇవి 2 పిండిలు వేసుకున్న తర్వాత నెయ్యితో ఫస్ట్ షార్ట్ క్రస్ట్ చేసుకోవాలి. మీరు నెయ్యి వేసుకోకపోతే నూనె వేసుకున్నా పర్వాలేదు. 1 చిన్న టీ స్పూను నెయ్యి వేసుకొని ఫస్ట్ మనం ఈ పిండిని చక్కగా ఈ నెయ్యితోని కలుపుకుందాం. ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే, మనం ఇది కాల్చుకున్న తర్వాత చక్కటి కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, భలే టేస్టీగా ఉంటుంది. పిండికి చక్కగా ఈ నెయ్యి మొత్తం పట్టేసుకుంది, చక్కగా షార్ట్ క్రస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం, మన టాటా సాల్ట్. తిక్కడ్లో మనం డైరెక్ట్గా పిండిలోనే అన్నీ కలుపుకుంటాము. సో ముందుగా అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి ముక్కలు ఏవైనా మనం పిండిలో కలిపేటప్పుడు ఎప్పుడైనా కొంచెం సన్నగా కట్ చేసుకుని కలుపుకుంటే మనం రోల్ చేసుకునేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. అలాగే తినేటప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్ కదా, కాల్చిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇందులో కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు, మీరు కావాలంటే ఎండుకారం కూడా వాడుకోవచ్చు. అలాగే కొత్తిమీర, అలాగే ఇందులో ఉల్లిపాయ వేసుకుంటారు. ఉల్లిపాయ మీరు కావాలంటే పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు సన్నగా కట్ చేసుకోవడం రాకపోతే గ్రైండర్లో వేసేసి పేస్ట్ చేసేసి వాడేయండి, చాలా బాగుంటుంది. అలాగే టమాటా చూడండి, నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కట్ చేసుకోవాలి. మీరు కూడా ఈ టమాటా అయినా లేదంటే ఉల్లిపాయ అయినా ఇలాగే కట్ చేసుకుంటే మనకి రోల్ చేసుకునేటప్పుడు అడ్డు రాకుండా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండిలాగా తడుపుకుందాం. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. మీరు కొంచెం వాటర్ కొంచెం వేసుకుంటూ తడుపుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకున్నారనుకోండి మరీ పల్చగా అవుతుంది. మరి చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇక్కడ మీరేమి ఈ పిండిని రెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం రోల్ చేసుకోవచ్చు. సో చిన్న ముద్ద తీసుకుందాం. ఇప్పుడు ఈ ముద్దని మనం కొంచెం పొడి పిండి వేసుకొని రోల్ చేసుకుందాం. మన ముద్ద రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కాస్త పొడిపిండి చల్లేసుకోండి. చల్లుకొని ఇప్పుడు మనం మీరు కావాలంటే చేయితోనే ఒత్తుకోవచ్చు, ఎందుకంటే చాలా కొంచెం సాఫ్ట్గా ఉంది. డైరెక్ట్గా మీరు చేయితోనైనా ఒత్తుకోవచ్చు, లేదంటే మన బేలన్ కర్రతో కూడా మీరు రోల్ చేసుకున్నా పర్వాలేదు. ఎడ్జెస్ అంతా విరిగిపోతుంది, పర్వాలేదు, ఎందుకంటే మనం మొక్కజొన్న పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం విరుగుతుంది, అయినా పర్వాలేదు. చేయితో చక్కగా అనేసుకున్నాను. కొంచెం పొడిపిండి ఎక్స్ట్రా వేసుకోండి కింద అంటుకోకుండా ఉండటానికి, అలాగే విరగకుండా ఉంటుంది. మరి ఈ తిక్కర్ని లావుగా రోల్ చేసుకోవాలి, సన్నగా కాకుండా కొంచెం లావుగా. మరి ఇలా రోల్ చేసుకున్న తర్వాత నేను కాస్త టమాటాలు అలాగే ఉల్లిపాయ కొంచెం మిగిల్చుకున్నాను. మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇలా పైన మనం రోల్ చేసిన తర్వాత కొంచెం ఇలా పైన చల్లుకున్నారనుకోండి, కాల్చుకున్న తర్వాత కొంచెం పైన ఇవి కనిపిస్తూ ఉంటాయి.
అలాగే ఉల్లిపాయ కూడా కాస్త. ఇప్పుడు చేయితోని ఒక్కసారి ప్రెస్ చేసేయండి. చేయితోనన్నా ప్రెస్ చేయండి, లేదంటే మన బేలన్ కర్రతో కూడా మీరు ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకాస్త కలర్ ఉంటుంది. మరి జాగ్రత్తగా ఇలా తీసేసుకొని, ఇక్కడ పెనం కూడా చక్కగా వేడిగా ఉంది. డైరెక్ట్గా ఈ పై భాగాన్ని పైనే వేసుకుందాము, కిందది కిందకే ఇలా. ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో 2 వైపులా నూనె వేసుకొని చక్కటి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే టేస్టీ టేస్టీ తిక్కడ్ రెడీ అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పడుతుంది. కొంచెం స్లో ఫ్లేమ్లో ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. మరి ఒకవైపు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో వైపు చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చేసింది. మరి ఈ తిక్కర్కి చక్కటి కాంబినేషన్ ఉల్లిపాయ అలాగే ఈ టమాటో, చాలా చాలా మంచి కాంబినేషను. మరి ఇంకోవైపు కూడా మనం ఇంత చక్కటి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే వేడి వేడిగా తింటే అదిరిపోతుందండి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చేసింది. మరి ఇంకోవైపు కూడా చక్కటి కలర్ వచ్చేసింది. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ తిక్కడ్ సర్వ్ చేయటమే. మీరు కావాలంటే కొంచెం పచ్చడితోనైనా తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగే తిన్నా చాలా చాలా బాగుంటుంది. టోటల్గా తింటే అదిరిపోతుంది. వావ్, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు నేను చాలా ఎక్కువగా వేసుకున్నాను, అలాగే టమాటా వేసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క బైట్కి ఉల్లిపాయ తగులుతుంది, అలాగే టమాటాలు కూడా తగులుతున్నాయి. చూడండి పైన కూడా మనం లాస్ట్కి కొంచెం వేసుకున్నాం కదా ఫ్రెష్గా, ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి. మీరు మార్నింగ్ అయినా సర్వ్ చేయండి, లేదంటే ఈవినింగ్ అయినా సర్వ్ చేయొచ్చు. వేడి వేడిగా ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో మరి తప్పకుండా చేసేసేయండి, మీ వాళ్ళందరికీ పెట్టేసి మీరు కూడా తినేసేయండి. తిక్కడ్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు వేసి ఒకసారి పొడి పొడిగా కలిపి అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మరోసారి కలిపి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చపాతీలాగా రోల్ చేసి పైనుండి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ప్రెస్ చేసి వేడి పెనంపై నూనె వేసి 2 వైపులా కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకోసం స్వప్న చిన్న చిన్న పిల్లల కోసం మంచి వంటలు చూపిస్తుంది. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మనం పిల్లల కోసం రకరకాల ఫ్రూట్స్ తెచ్చి పెడుతూ ఉంటాం, కానీ వాళ్ళు తినరు. అవి చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. అలా వేస్ట్ అవ్వకుండా పిల్లలు ఇష్టంగా తినడానికి నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. కొంచెం పిల్లలు ఎవరైనా సన్నగా ఉన్నారు అని మీరు ఫీల్ అవుతే నేను చెప్పిన రెసిపీని వాళ్ళకి తరచూ ఇస్తూ ఉండండి. పిల్లలు కొంచెం చెబ్బిగా ముద్దు ముద్దుగా తయారవుతారండి. దానికి నేను తీసుకున్న ఫ్రూట్స్ ఏంటో తెలుసా? యాపిల్, ఇంకా ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది కర్బూజా అండి, మస్క్ మిలన్ అంటారు కదా. ఇంకా మనకి ఎప్పుడు దొరుకుతుంది అట్టిపండు. ఈ 3 కలిపి పిల్లలకి పెడితే కనుక చాలా హెల్దీ అండి. అవి ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ యాపిల్ని తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన కర్బూజా ఉంటుంది కదా, కర్బూజాని కూడా నేను తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అట్టిపండు. కర్బూజాలో విటమిన్ బి ఇంకా ఈలు ఉంటాయి. సో పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ మనం ఇస్తూ ఉంటే, అలవాటు చేస్తుంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇందులో కొంచెమే అంటే కొంచెం, ఆల్రెడీ బనానా కొంచెం తీయగానే ఉంటుంది, కర్బూజా కూడా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెమే వేయండి. ఇందులో లైట్గా కొంచెం పాలు. ఎక్కువ పాలు వేసారనుకోండి మళ్ళీ జ్యూస్ లాగా అయిపోతుంది, పిల్లలకి తినిపించడం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం ఫస్ట్ మిల్క్ వేసి మిక్సీ చేద్దాం. చూడండి మన ఫ్రూట్స్ అన్నీ బాగా మంచిగా పేస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. పిల్లలకి ఏది చేసినా సరే ముందు మనం టేస్ట్ చూడాలి కదా. అసలు నిజంగా ఎంత బాగుందో. సీరియస్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు మిల్క్ షేక్స్ చేసుకోండి. ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లల్ని ఇంకా ఇంకా హెల్దీ బేబీస్ చేసేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల. బాయ్ అండి.
మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మరి చూశారు కదా ఈరోజు ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు. మరి రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం, అది కూడా సరికొత్త వంటలతో. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.